ప్రశ్నించే గొంతుకల్ని అనగదొక్కటమే అందులో భాగంగానే నాగార్జున యాదవ్ని తెలంగాణలో కేసు పెట్టి అరెస్ట్ చేయించారు కూటమి నాయకులు. ఇది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా యాంకర్ శ్యామలా గారు చెప్తున్న మాట నిజమే అనుకోవచ్చు అంటారా? ఇది ప్రశ్నించే గొంతులు అనగదొక్కేటట్లయితే అతను ఆ రకంగా నోరు జారేసుకోడండి. అది తెలంగాణలో 2 సంవత్సరాల క్రితం బుక్ అయిన కేసు. సరే, అంతటితో ఆగాడా? ఆయన జొమాటో మ్యాన్ అని అదని తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమన్నా ఆంధ్ర పోలీసులు వచ్చేమన్నా నీ అడ్రస్ చూపెట్టారు వాళ్ళకి? నిన్ను అరెస్ట్ చేసింది ఎవరు? తెలంగాణ పోలీసులు. ఏమమ్మా శ్యామల గారు, నువ్వు ఆంధ్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా ప్రశ్నిస్తున్నాడు కాదమ్మా. నువ్వు పోయి రేవంత్ రెడ్డిని ప్రశ్నించమ్మా. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే నువ్వు బెట్టింగ్ యాప్లు మొత్తం బయటికి తీసి నిన్ను కూడా లోన్ వేస్తారు. దరిద్రం వదిలిపోయింది. మాకు కూడా సగం దరిద్రం వదిలిపోయింది. నీకు ఆంధ్రప్రదేశ్లో ఏం మూలలో ఏం జరుగుతుందో తెలియదు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, నువ్వు చదువుతుంటావు. అదేమో సాక్షి పేపర్ వాళ్ళు చెలవలు పలవలు చేసి వేస్తుంటారు. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి? ఇది హైదరాబాద్ కాదమ్మా, ఆంధ్రప్రదేశ్. నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడు, ఆంధ్ర విషయాలు మాట్లాడు. అంతేగాని అమ్మనా బూతులు తిట్టినోడిని, ఎవడిని పడితే వాడిని నరికేస్తా ఉన్నోడిని వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడితే నీకు ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని అటు నీ యాంకర్ పద్ధతి ఉండదు. మళ్ళీ టైర్ బళ్ళ మీద రికార్డ్ డ్యాన్స్ చేసుకోవాలి తల్లి. నువ్వు గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు ఏమందంటే అప్పులు అప్పారావా? ఏం తెలుసు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి? అప్పులు చేసినోడు ఎవడు? వైసీపీ అధికార ప్రతినిధి అంటే మాట్లాడాలి. ఆమె గురించి అలా మాట్లాడటం పేటిఎం డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదండి. పేటిఎం డబ్బులు తీసుకో, దాన్ని రాజకీయ పరంగా కరెక్ట్గా మాట్లాడు. అప్పులు చేసినోడు ఎవడు? 2,70,000 కోట్లు అప్పులు చేసి 70,000 కోట్లు పంచదార పంచినట్టు పంచి 2 లక్షల కోట్లు దబ్బినోడు ఎవడు? అవి మీరు మాట్లాడండి, వాటికి లెక్కలు చూపెట్టండి. వాటి లెక్కలు చూపెట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూపెట్టండి. ఈ 2,700 కోట్లు 70 లక్షల కోట్లలో 2,70,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇదిగో రోడ్లకి ఎంత పెట్టాము, పలానా ప్రాజెక్టుకి ఎంత పెట్టాము ఆయన చెప్పమానండి. ఇప్పుడు సరే అండి, ఆమె సంగతి తీసి పక్కన పెట్టండి కాసేపు. ఏంటంటారు, రైతుల మీద దౌర్జన్యం, పంటలు పండే భూముల్ని బుల్డోజర్లతో తొక్కిస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? అమరావతిలో రైతుల మీద దాష్టిక్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఏమంటారు దీని గురించి? మీరు మాట్లాడడానికి పద్ధతి ఉందా? 10,000 ఎకరాలు సరస్వతి భూములు తీసుకున్నారు, మీరు వేయలేదు. రైతులు పత్తి వేసుకున్నారు, టాటర్లు పెట్టి దున్నిచ్చినప్పుడు తెలియలేదా? టాటర్లు పెట్టి దున్నిచ్చారు 10,000 ఎకరాలు. ఆ కాళ్ళు రైతులు కాదా? 29,000 రైతుల త్యాగాలతో 34,000 ఎకరాలు ఇస్తే 11 మంది రైతుల్ని మీరు ఆకట్టుకొని వాళ్ళ పొలాలు ఇవ్వకుండా చేసి రాజధానిని అడ్డుకోవాలని చూశారు. ప్రభుత్వం ఇంకా మీరన్నా రాజ్యాంగపరంగా పోలా. ఇవాళ ప్రభుత్వం రాజ్యాంగపరంగా 1-10 సార్లు వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళు కాదు అన్న తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టులో వాళ్ళ పేరు మీద డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పట్టలు తొలగించి ఆ రోడ్డు క్లియరెన్స్ చేసుకుంటుంది. ఎకరానికి 1,74,000 కోట్లు ఇస్తున్నారు. ఎకరానికి 1,74,000 ఎకరానికి 1,70,00,000 ఇస్తున్నారు ఎకరానికి. మీకు పనివాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఇదే 11 మంది రైతులు కానీ 20 మంది రైతులు కానీ పిలిచి, అయ్యా మీకు మామూలు రైతుల కన్నా కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ చూపెడతాం, మీరు రాజధానిని అడ్డుకోవాకండి, సీడ్ యాక్సెస్ రోడ్ని అడ్డుకోవాకండి అని. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాల నుంచి బతిలాడి సిఆర్డీ అధికారులు ఇసికి వేసారిపోయారు. ఎన్నాళ్ళు బతిలాడతారు ఎవరినైనా? ఇప్పుడు ఒక తల్లి ఉందండి, పిల్లోడిని ఎంతసేపు ఆరాపం చేస్తుంది, ఎంతసేపు బతిలాడిద్ది? వాడు అయ్యా నువ్వు ఆ దారిలో పోవద్దయ్యా, అది చెడ్డదారయ్యా అంటే వాడు ఎంతసేపు బతిలాడిద్ది? 10 సార్లు బతిలాడిద్ది. 11వ సారి కొట్టిద్దిగా, ఏ తల్లి అయినా కొట్టిద్దిగా. అదే జరిగింది ఇవాళ. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేయాల్సింది. అసలు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి 12 సంవత్సరాల నుంచి
కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మా రాజధాని ఎప్పుడు, మా రాజధాని ఎప్పుడని. మీ 20 మంది కోసం ఆ రాజధాని వెనకపోయింది. మీ 20 మంది కోసం ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాజధానిలో కంప చెట్లు పెంచాడు. రోడ్లు తవ్వుకెళ్ళారు. ఇసుక మీ ఇష్టం వచ్చినట్టు ఇసుక కుప్పలు, కాంట్రాక్టులు తోలిన ఇసుక కుప్పలు ఎత్తుకెళ్ళారు. పైపులు తగలబెట్టించారు. ఇన్ని రకాలు చేసిన భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి 3 ముక్కల ఆటని కాసేపు, మావిగనాన్ని కాసేపు, విజయవాడని కాసేపు, నేను ఏడ కూర్చుంటే అదే రేపొద్దున నా ప్యాలెసే నా రాజధాని అంటాడు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు, అది రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కి. అతని మాటలు నమ్మి మరి 20 మంది రైతులు మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. 29,000 మంది రైతులు ఒకదారి అయితే మీ 11 మంది 20 మంది ఒకదారి ఎందుకు అవుతున్నారు? ఆ రైతుల తరపున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. న్యాయ పోరాటానికైనా అవసరమైతే కనుక నిరాహార దీక్షలకైనా మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. చేయమనండి, జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఉండవల్లి సెంటర్లో నిరాహార దీక్ష కూర్చోమనండి. కూర్చోమనండి. ఉండవల్లి సెంటర్లో ఇదే జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కూర్చోమనండి. మొన్న వచ్చారు, రౌడీలను వేసుకొని వచ్చారు. ఏం బాగా తీశారు? మమ్మల్ని రైతులు పిలిచారన్నారు. ఈ 11 మంది రైతులు 20 మంది రైతులు మీ అంటే ఎవరన్నా ఉన్నారు ఆ రోజు? మీ అంటే ఈ 11 మంది 20 మంది రైతుల్లో ఒకళ్ళు ఉన్నారా ఆ రోజున? మరి ఈ రైతుల్లో ఎవరికన్నా దెబ్బ తగిలిందా? మీరే రాళ్ళు రప్పలు తీసుకొచ్చి రైతుల మీద దాడి చేసి రైతులు మా మీద దాడి చేశారు, వాళ్ళు రైతులే కాదన్నారు. ఈ 11 మంది రైతులు 20 మంది రైతులు ఆ రోజు ఆడిపోయారు. ఇప్పటికి ప్రభుత్వం 3 సార్లు నోటీసులు ఇచ్చిందండి వాళ్ళకి. 3 సార్లు నోటీసులు ఇచ్చింది. నోటీసులకి వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఏం చేస్తారు? నోటీసులు ఇవ్వకుండా ఏమైనా డైరెక్ట్గా వచ్చి పగల కొడుతుంటే అనుకోవచ్చు. మిమ్మల్ని బతిరాడి బావాలి చివరికి నోటీసులు ఇచ్చి కోర్టుకు కూడా వెళ్ళారుగా మీరు. కోర్టు కూడా అది ప్రజా అవసరాలకు సంబంధించింది, మీరు కోర్టులో చెల్లదు పొమ్మన్నారు కదా. ఇంకా మీరేంది ఈ 11 మంది కోసం న్యాయ పోరాటం చేసేది? ఏం చేస్తే న్యాయ పోరాటం? నీ జడ్జీల్ని నీ లాయర్లని బతికించుకోవడానికి నువ్వు చేస్తున్న పని ఇది. ఆ రైతులకు ఏదన్నా కొద్ది గొప్ప వచ్చేవి కూడా మీరు కాజేస్తానికి. అంతే తప్పితే ఈ రైతుల మీద ప్రేమతో కాదు, ఏం కాదు. అధికార దాహంతో రాజధాని మీద కుళ్ళు కుతంత్రాలతో మీరు రాజధాని పూర్తయితే చంద్రబాబు పేరు వస్తుంది అనే యావ తప్పితే నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడతాం కానీ నీకు ఇష్టం లేదు. మాట్లాడారు ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే మేము మావిగాని ఉన్నామని వాళ్ళు చెప్తుంటే. మావిగాన్ని ఎక్కడ చెప్పాడు సార్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. గుంటూరు రాజధానిలోదేగా, విజయవాడ రాజధానిలోదేగా. మచిలీపట్నం రాజధానికి కోతేడు దూరం 20 కిలోమీటర్లు. ఇప్పుడు మొన్న ఒక మామూలు వ్యక్తి అడిగాడు, విజయవాడ పోవాలంటే అరగంటకు ఒక బస్సు ఎక్కుతాం, గుంటూరు పోవాలంటే అరగంటకు రాజధాని పోవాలంటే హైకోర్టు పోవాలన్నా 15 గంటకు ఒక బస్సు ఎక్కుతాం అని. నీ మావిగారికి ఏ బస్సు ఎక్కాలో చెప్పడం వాను అన్నారు జోగి రమేష్ అని. ఆయన పాపం అసలు అతి తెలివైన నాయకుడు ఎవరంటే జోగి రమేష్. మావిగాని పెట్టినప్పుడు చెబుతాడంట. అలా వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తేగా వీళ్ళు మావిగాని అంటానికి. ఈ మావిగాన్ని పట్టుకొని ఈ 11 మంది రైతులు 12. ఇంకోటి తెలుసా, ఈ మావిగాని వస్తే ఫస్ట్ పోయే పొలాలు ఈ 11 మంది రైతులే. ఈ తిక్కలకి అది తెలియట్లా. మావిగాని వస్తే ఫస్ట్ పోయేది ఈ 11 మంది రైతుల పొలాలే. రైతుల పొలాలు రైతులకు ఇస్తానంటున్నాడు. నేను గెలిస్తే 3 సంవత్సరాలు కలుపు ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, అసెంబ్లీ మొత్తం కట్టారు కదా. ఆ పొలాలు ఎవరికి ఇస్తాడో చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ బిల్డింగ్లో కూలుస్తాడా? కూలవడం తప్పితే నీకు బాగు చేస్తాం తెలీదు, ఇటుకరాయి పెడతాం తెలీదు. నీకు ఎందుకయ్యా? నువ్వు పోయి రుషికొండ ప్యాలెస్లో కూర్చుందాం అనే ప్లాన్తో ఉన్నావు. అది కుదరని పని. రుషికొండ ప్యాలెస్లో కూర్చోడానికి మొన్న చూశారు కదా, సముద్రం పొంగి బొంబాయి మునిగిపోయింది. వైజాగ్ పొరపాటున అట్టయింది అనుకో, ఏంది పొజిషను? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.